హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్టీ యూనిక్. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎక్కువగా ఏమి ప్రోటీన్స్ అలా తిన్నప్పుడు ఇలా దోశలో వేస్ట్ చేస్తే ఈజీగా తింటారు. దోశ ఇష్టంగా తింటారు కాబట్టి ఇందులో వేస్తే మంచిగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపప్పు గ్లాస్తో, అదే గ్లాస్తో అన్ని పప్పులు, కందిపప్పు, పెసరపప్పు, పెసర్లు ఇలా అన్నీ కలిపి ఒక గ్లాస్ వరకు అయితే తీసుకోవాలి. తీసుకొని అందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం 2 గ్లాసులు తీసుకున్నాము కదా, అందులోకి 2 గ్లాసుల పప్పులకి 5 గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకైతే పర్ఫెక్ట్గా దోశలు అనేటివి చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్నాక అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఇందులోకి దోశలు మంచిగా స్పాంజీగా రావడానికి 1 స్పూన్ వరకు అటుకులు, 1 స్పూన్ వరకు పూల్ మక్కన, 1 గ్లాస్ వరకు ఓట్స్ కూడా వేసుకొని అన్నీ మంచిగా 2-3 టైమ్స్ వరకు కడిగి పక్కన నానబెట్టుకోవాలి. 3 to 6 అవర్స్ నానితే సరిపోతుంది. చూడండి ఇక్కడ బియ్యము, పప్పు అన్నీ అయితే మంచిగా నానిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని అందులోని వాటర్ మొత్తాన్ని తీసేసి మిక్సీలోకి వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక పిండిని మంచిగా మెత్తగా పట్టుకోవాలి. ఇందులోకి ఓట్స్ అవి కూడా కడిగి ఇందులోకి అవి ఓట్స్, పూల్ మక్కన, అటుకులు కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటే సరిపోతుంది మెత్తగా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాగే మిగిలిన పిండిని అన్నింటినీ కూడా మిక్సీ వేసుకొని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో పిండి. మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలా వేసుకోవాలి. అప్పుడే మనకి దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి అన్నింటినీ పర్ఫెక్ట్గా కలిసేలాగా చేతితో కానీ విస్కర్తో కానీ ఒకసారి మంచిగా పర్ఫెక్ట్గా కలిసేలాగా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నైట్ మొత్తం పక్కన పెట్టుకోవాలి. మనకి పక్కన పెట్టుకోవడం వల్ల పిండి మొత్తం ఫర్మెంటేషన్ అయితే మంచిగా అవుతుంది. ఇలా క్యాప్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఓవర్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎంత మంచిగా పులిసిందో. నెక్స్ట్ ఈ పిండిని మనకి కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి పర్ఫెక్ట్గా కలుపుకొని నెక్స్ట్ ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి ఇక్కడ నేను దోశలు వేయడానికి వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా అన్ని పప్పులు, పూల్ మక్కన, ఓట్స్, అటుకులు అన్నీ ఉన్నాయి కదా. పిల్లలకైతే చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇందులోకి కాస్త ఉప్పు వేసుకొని క్యారెట్ తురుము కూడా వేసుకొని అంతా కలిసేలాగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. దోశ పైన వేస్తే అప్పుడప్పుడు పిల్లలు తినరు కదా, అందుకే అందులోనే మిక్స్ చేస్తే తీసేయకుండా తినొచ్చు. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని పైన వేడయ్యాక పైన వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. దోశలు వేసేటప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దోశ వేసాక హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక గరిటె వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్గా. చూడండి నేనైతే ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ వేయలేదు. ఆయిల్లెస్ దోశలు చూడండి చాలా అంటే చాలా హెల్దీ. మేము ఎప్పుడు ఇలానే ఆయిల్ లేకుండా చేస్తాము. చూడండి దోశలు కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయిపోయాక మళ్ళీ ఒక దోశని ఇలాగే వేసుకోవాలి 1 by 1. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఇలా మనం సింగిల్గా అన్నీ పెడితే పిల్లలు తినరు కదా, అన్నీ కలిపి ఇలా దోశలు వేస్ట్ చేస్తేనైతే పిల్లలకి హెల్దీ, మనకు కూడా హెల్దీ. మార్నింగ్ అండ్ నైట్ కూడా డిన్నర్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇలా చక్కగా తినేయచ్చు. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్. మరి దోశలు చూడండి ఎంత బాగా వచ్చాయి. బాయ్ ఫ్రెండ్స్.